తుంగభద్ర జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలకు తక్షణమే విరమించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని ఆర్డీఎస్ తుమ్మిళ్ల భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకు మేలు చేసే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఏపీకి ఎలా సహకారం అందిస్తున్నారో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి అలాగే సహకరిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. వెంటనే వీటిని అడ్డుకొని తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రధానంగా 4 డిమాండ్లతో సీఎంకు లేఖ రాశారు హరీష్ రావు. తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని సిడబ్ల్యూసి, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారిక అభ్యంతరాలు తెలియచేయాలని కోరారు. అలాగే తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలను కర్ణాటక తూచా తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటు అవసరమైతే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు వేయాలన్నారు. కమిషన్ల కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ జల హక్కుల బేరసారాల అంశంగా మార్చలేదంటూ ప్రభుత్వం నిరూపించాలని డిమాండ్ చేశారు.